హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సీక్రెట్ రెసిపీ చెప్తున్నానండి. అదేంటంటే చద్దన్నం అండి. అవునండి, రైతులు మనలాగా హెల్తీ ఆహారం అని కాదండి, కానీ చద్దన్నం కానీ రాగి ముద్ద కానీ జొన్న రొట్టెలు కానీ వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారనమాట. వాళ్ళ రెసిపీస్ అన్నీ మనం కూడా ట్రై చేసేద్దాం మరి. నేనైతే ఈ కుండలేమో అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. ఇవైతే చాలా చాలా బాగుంది అనిపించింది నాకు, ఎందుకంటే బయట ఒక్క పాటే నాకు 800 దాకా పడింది, కానీ అమెజాన్లో నేను 1000 రూపీస్కి నాకు 3 పాట్స్ అనేవి రావడం జరిగింది. దాంట్లోనే మనకి 2 స్పూన్స్ లాగా ఇచ్చేస్తారు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందండి. ఏ కుండ కూడా పగలకుండా చాలా నీట్గా వచ్చాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేస్తారండి. సో మనకి ఏ భయం ఉండదన్నమాట, క్రాక్ కానీ ఏమన్నా ఉంటుందని. ఇది పెద్దదండి, దీంట్లో మనకి 3 వచ్చాయన్నమాట. ఇది పెద్దది, చాలా పెద్దదన్నమాట. సో కిందవేమో 3 సైజెస్, డిఫరెంట్ సైజెస్ అనేవి మనకి వచ్చాయన్నమాట. కింద చూస్తే దీంట్లోనే ఒక 2 ఉంటాయండి, పెద్దది, దాంట్లో ఇంకా చిన్నదన్నమాట. మనం ఆ చిన్న దాంట్లోనే ఈరోజు చద్దన్నం చేయబోతున్నాం. కానీ దానికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఉందండి, అది కూడా మీకు నేర్పిస్తాను. అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియో వాచ్ చేయండి. చూసారు కదా, ఫస్ట్ అండి ఇది, ఇంకోటి అదేమో చిన్నదన్నమాట. దానికి స్పూన్స్ కూడా చక్కగా ఇచ్చేసారు వీళ్ళు, ఎందుకంటే మిగతాది ఏ పెట్టినా కూడా క్రాక్స్ వస్తాయి కాబట్టి ఇట్లా వీటితో వాడితే ఏ క్రాక్ రాకుండా మనకి సేఫ్గా ఉంటుందన్నమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయండి, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా కుండలో ఉండాలనుకున్న వాళ్ళు అమెజాన్లో ఇది ఆర్డర్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూసుకుందామండి. ఈ పాట్స్ని మనం వాటర్లో ఒక 24 అవర్స్ ఇట్లా సోక్ చేసి ఉండాలండి, ఎందుకంటే ఆ మట్టి వాసన అనేది రాకుండా మొత్తం పోతుందన్నమాట. ఈ వాటర్లో ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఒక్క ప్లెయిన్ వాటర్లోనే ఈ కుండలన్నీ కూడా మనం 24 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకుందాం. 24 అవర్స్ అయిపోయాక ఆ పాట్ని తీసేసి దాన్ని బాగా స్క్రబ్ చేసుకుందామండి. దీనికి కూడా ఏ సోప్ అనేది మనం పెట్టుకోకూడదండి, ఎందుకంటే పాట్ అది పీల్చుకుంటుంది అనమాట. అందుకనే దాంట్లో మీరు కావాలంటే కొబ్బరి పీచు కానీ అది కూడా వాడుకోవచ్చు అండి. అది బాగా క్లీన్ చేసేసాక ఎండలో పెట్టేసుకుందాం. ఇలా ఎండలో పెట్టేసుకున్నాక దీని తర్వాత దీనికి మనం కొబ్బరి నూనె కానీ లేకపోతే మనం వాడే నూనె కానీ దానికి బాగా కోట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది లేయర్ అనేది, ఒక థిక్ లేయర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎండలో మనం పెట్టేసుకుందాం. అప్పుడు ఆయిల్ అనేది ఆ పాట్ పీల్ చేసుకుంటుంది అనమాట. దీని తర్వాత మనం ఫస్ట్ టైం వాడే వాళ్ళం ఏం చేయాలంటే ఒక వాటర్ కానీ లేకపోతే గంజి కానీ లేకపోతే చింతపండు రసం కానీ వేసుకుని బాగా మరిగించుకుని ఆ వాటర్ని పడేద్దాం. ఇప్పుడు ఇంకా మనం పాట్ రెడీ అయిపోతుందండి వండుకోవడానికి. దీంట్లో నేను ఫస్ట్ చద్దన్నం చేసి చూపిస్తాను మీకు. ముందుగా మనం పాట్లో అన్నం వేసేసుకున్నాక దాంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. చాలామంది అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోరు, అది ఇంకో ప్రాసెస్ ఉంటుంది, అది కూడా మీకు నేర్పిస్తాను. కానీ ఒరిజినల్ ప్రాసెస్ అయితే ఇదేనండి. దీంట్లో వాటర్ నిండుగా వేసుకుని దాన్ని బాగా కలుపుకుందామండి. ఇలాగా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ పెరుగు అనేది థిక్గా కాదండి, పలుచగానే యాడ్ చేసుకుంటారు. ఇది గంజన్నం లాగా ఉంటుంది కదా, సేమ్ అలాగే కూడా చద్దన్నం కూడా పలుచగా ఉంటుందన్నమాట. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏమీ తినాలనిపించిన వాళ్ళు ఇలా చేసుకుని తినండి, పొట్టకి హాయిగా ఉంటుందన్నమాట. ఇలాగా పెరుగు వేసి బాగా కలుపుకున్నాక దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్నాక దాంట్లోనే మనం ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఉల్లి చేసిన మీద తల్లి కూడా చేయదంటారు కదా, ఎందుకంటే ఇది మనకి ఇమ్యూనిటీ అనేది బాగా ఇస్తుందన్నమాట. సో ఇలాగా ఎర్లీ మార్నింగ్ రోజు కూడా మీరు చద్దన్నం ట్రై చేయండి, వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, ఇంత హెల్దీ రెసిపీని మనం ఇన్ని రోజులు మర్చిపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, మీరు కూడా హెల్దీగా ఉండండి. కుండలో పెట్టుకుంటే ఉపయోగం ఏంటంటే మనం ఏదన్నా కూడా కుండలో స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు అది పులవకుండా ఉంటుందండి. సో ఇలాగే చద్దన్నం చేసుకున్నప్పుడు మనకి ఉదయానికి బాగా పుల్లగా అవ్వకుండా మనకు కావాల్సిన పులుపులో అది తయారవుతుందన్నమాట. సో ఇలాగే ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుందండి, పాలలోనే వాళ్ళు నైట్ తోడు వేసుకుని మార్నింగ్ తింటారు, అది కూడా ఒక ప్రాసెస్, అది కూడా మీకు నేర్పించేస్తాను మరి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అందరి కోసం ఎంత హెల్దీ రెసిపీస్ మీకు నేర్పిస్తున్నాను కదా. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
వెంటనే చేసుకోండి. ఇలాంటి సీక్రెట్ రెసిపీస్ మరెన్నో మీకు నేర్పించేస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అంతవరకు బాయ్ మరి.